రేవంత్ కు క్రేజ్. కాంగ్రెస్ నేషనల్ స్టార్ క్యాంపెయినర్ గా సీఎం ప్రచారానికి రావాలని 7 రాష్ట్రాల నుంచి ఆహ్వానం. నేటి నుంచి కేరళ రాష్ట్రంలో ప్రచారం. తెలంగాణలో రేవంత్ టైం కోసం పట్టుబడుతున్న అభ్యర్థులు వచ్చే నెల 11 వరకు రాష్ట్రంలో 50 సభలు 15 రోడ్ షోలకు ప్లాన్ అంటూ మనం చూస్తా ఉన్నాం. సో మొత్తానికి అయితే రాష్ట్రంలో అంటే ఈ దేశంలో ఇద్దరు ముఖ్యమంత్రి కాంగ్రెస్ ఉన్నారు. ఒకటి కర్ణాటక ముఖ్యమంత్రి, 2 తెలంగాణ ముఖ్యమంత్రి. ప్లస్ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కదా, మన సిద్ధరామయ్యనా? నాకు ఐడియా లేదు పేరు మొన్న రీసెంట్ గా. ఎందుకంటే కాంగ్రెస్ లో ఏ రోజు ఎవడు ఉంటుండే డీకే శివకుమార్ పేరు తప్ప ఎవరికి. ఇక్కడ విషయం ఏంటంటే ఇద్దరు ముఖ్యమంత్రులు కదా, వాళ్ళిద్దరు క్రేజ్ ఉండాలి కదా. కానీ వాళ్ళిద్దరిలో పోల్చుకుంటే రేవంత్ రెడ్డికి వాస్తవంగా ఎక్కువ క్రేజ్ వాస్తవంగా. ఎందుకంటే ఈయన స్ట్రాటజీ కావచ్చు, ఈయన కామెంట్స్ కావచ్చు, కొంచెం చాలా అద్భుతంగా ఈయనకు ఉన్న విషయం వాస్తవంగా. సో ఆయనకు ఈ కర్ణాటక ముఖ్యమంత్రి కంటే కూడా ఎక్కువ క్రేజ్ ఈయనకు ఉండడం కాబట్టి ఈ రోజు ఈ సౌత్ ఇండియాలో తమిళనాడులో గానీ, కర్ణాటకలో గానీ, కేరళలో గానీ ఈయనకు పెద్ద ఎత్తున స్టార్ క్యాంపెయిన్ పెట్టి ప్రచారం చేయించాలని ప్లాన్ చేస్తున్నారు వాస్తవంగా. సిద్ధరామయ్య కంటే కూడా సీఎం సిద్ధరామయ్య అయినప్పటికీ కూడా డీకే శివకుమార్ కు ఉన్నంత వాల్యూ సిద్ధరామయ్యకి లేదు. కర్ణాటకలోనే డీకే శివకుమార్ తప్ప ఎవరికి వాల్యూ. సో ఆయన డిప్యూటీ సీఎం గానే ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఇన్ఫాక్ట్ మనమే కన్ఫ్యూజ్ అయినా అంటే కన్ఫ్యూజ్ అవ్వడానికి ఎన్నో స్కోప్ ఉంది. ఈ సర్కార్ ఏడదైనా ఉంటుందో ఉండదు. ప్రజలు అప్పుడప్పుడు ఇల్లు కాళ్ళకి అధికారం అప్పుడప్పుడు అంటే ఇంతకుముందు నీకు 10 సంవత్సరాలు నిలిపిట్టు నువ్వేనా ఇది కంపైజ్ అసలు నిలిపిట్టు